హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే టేస్టీ చికెన్ ఫ్రై అండి. ముందు చికెన్ బాగా వాష్ చేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ ఉప్పు వేసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, 4 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్ని బాగా వేసిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా బాగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదండి, సాల్ట్ వాటర్లో ఉడికించుకున్న బాయిల్డ్ చికెన్ ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ బాగా ఉల్లిపాయ ముక్కల చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకుని ఈ స్పైసెస్ అన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా స్పైసెస్ అన్ని బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టుకున్నాయండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లోకి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ కరివేపాకు అంతా బాగా చికెన్ ముక్కలు పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. స్టవ్ కట్టిన తర్వాత మనం ఒక అర నిమ్మ చెక్క తీసుకుని నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం చికెన్ ముక్కలు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇది సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.